తెలంగాణ రాష్ట్ర సాధనలో మన యువత పాత్ర మరియు త్యాగాలు మరవలేనివి. తెలంగాణ సాధించుకున్న తర్వాత వారి పట్ల గత ప్రభుత్వం నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత ఓడమల్లయ్య అనే విధంగా ప్రవర్తించింది. వారి జీవితాల్లో ఎటువంటి మార్పు రాకపోగా ప్రభుత్వ ఉద్యోగాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాట చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అని మహానుభావుడు ఆనాడు శ్రీశ్రీ చెప్పారు. నిరుద్యోగ యువత ఇటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండగా మా ప్రభుత్వం అధికారం చేపట్టి వారికి భవిష్యత్తుపై తిరిగి ఆశను రగిల్చింది. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించి పోలీస్, రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్య, ఆరోగ్య మరియు ఇతర శాఖల్లో 47,946 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల అవసరాలపై సమీక్షలు జరిపి 30,228 కొత్త పోస్టుల్ని మంజూరు చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పరీక్షలు సకాలంలో సక్రమంగా నిర్వహించి వాటి ఫలితాలు కూడా ప్రకటించాం. త్వరలో వారికి నియామక పత్రాలు అందజేస్తాం. అలాగే 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశాం.